వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం. సో మనం ప్రీవియస్ క్లాస్లో అర్థమెటిక్ సంబంధించిన సబ్జెక్ట్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, ఈ సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 ప్రిలిమినరీ, గ్రూప్ 2 ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, సో అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో అసలు అర్థమెటిక్ పార్ట్ ఎందుకు పెట్టడం జరిగిందని ఒక విశ్లేషణ అంటే ఒక థీరీని మనం ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పుకొని అందులో భాగంగా మనం ఏంటంటే సో నెంబర్ సిస్టమ్ టాపిక్ గురించి కొంత డిస్కస్ చేసాం. ఆ నెంబర్ సిస్టమ్ అంటే నెంబర్ బేస్డ్ చాప్టర్స్ అన్నీ కూడా ఎందుకు అవసరం, ఏ విధంగా అవసరం అనేసిన ఉద్దేశంతో జస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ నెంబర్ సిస్టంలో సంఖ్యా వ్యవస్థ అంటే ద నెంబర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సో అర్థమెటిక్ టాపిక్. సో అంకగణితంలో మనకి నెంబర్ అనేది అత్యంత ముఖ్యమైన టాపిక్గా మనం చెప్పుకోవడం జరిగిందండి. సో అందులో సెక్షన్ అంటే ఈరోజు మనం ఏం చేస్తామంటే ముఖ్యంగా సో సెక్షన్ ABCDE అందులో సెక్షన్ ఏకి సంబంధించిన ఎందుకు చదవాలని ఒక థియరీ పార్ట్ని మనం డిస్కస్ చేస్తాం. సో ఎందుకు చదవాలి అన్నప్పుడు నెంబర్ సిస్టము, అలాగే ఇప్పుడు LCM, HCF, యావరేజెస్, ప్రోగ్రెషన్, ఫ్రాక్షన్స్, డిసిమల్స్, సో అలాగే మనకి రిమైండర్స్ ప్లస్ సోర్స్ అండ్ ఇండిసెస్ సంబంధించినవి, సింప్లిఫికేషన్స్, ఈ 9 గురించిన విషయాలు సో మనకి ఎందుకు చదవాలి, అందులో అడ్వాంటేజెస్ ఏంటిదంతా కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అలాగే బి పార్ట్ తీసుకున్నట్లయితే సో పర్సంటేజ్ బేస్డ్ చాప్టర్స్ అండి. పర్సంటేజ్లో మనకి శాతాలు ప్లస్ లాభము మరియు నష్టము, తగ్గింపు, అలాగే సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, వాయిదాలకు సంబంధించినంతా కూడా బి చాప్టర్ అంతా కూడా మనం చూడడం జరుగుతుంది. అలాగే సి చాప్టర్ తీసుకున్నట్లయితే కనుక సో రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించి రేషియో, ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ఏజెస్, టైమ్ అండ్ వర్క్, చైన్ రూల్, వేజెస్, ఎఫిషియన్సీ, పైప్స్ అండ్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజ్ స్పీడ్, రిలేటివ్ స్పీడ్, ట్రైన్స్, సో రేసెస్ అండ్ గేమ్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్, ఇదంతా సి పార్ట్లో ఉంటుంది. అలాగే సెక్షన్ డికి సంబంధించిన వాటిలో సో మెన్సురేషన్, 2D అండ్ 3D, క్షేత్రగణితము, ట్రిగ్నామెంట్రీ, సో హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ఎత్తు దూరము, పొలగమి, బహుభుజము, జామెట్రీ, రేఖాగణితము, సో అలాగే కోఆర్డినేట్ జామెట్రీ, వైశ్లేషిక రేఖాగణితం, సో ఆల్జీబ్రా, బీజగణితము, స్టాటిస్టిక్స్, సంఖ్యాశాస్త్రము, ప్రాబబిలిటీ, సంభావ్యత, పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్, ప్రస్తావ్యాలు, సంయోగాలు సంబంధించినవి, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణలు, లీనియర్ ఈక్వేషన్, సో దీనికి సర్వ సమీకరణకు సంబంధించినవన్నీ డి పార్ట్ ఉంటుంది. ఈలో డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ అన్వయం అనేసి ఉంటాయి. ఇవి మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా ప్రీవియస్ క్లాస్లో మనకి నెంబర్ సిస్టమ్ గురించి చెప్పుకోవడం జరిగిందండి. నెంబర్ సిస్టమ్ అంటే ప్రతిరోజు నిత్య జీవితంలో మనకి అన్ని లావాదేవీల్లో నెంబర్ సిస్టమ్ ఎంత అవసరం అనేది ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటంటే డిస్కస్ చేసాము. అందులో భాగంగా ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా, అలాగే సో మనకి టైమ్ అండ్ డిస్టెన్సెస్ సంబంధించిన వాటిని కూడా మేనేజ్ చేయాలన్నా కూడా చాలా ముఖ్యం. అలాగే మన ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, సో ఇలా వాటిలో మనం ఏంటంటే చాలా ముఖ్యమైనవి. అలాగే టెక్నాలజీ అభివృద్ధిలో మనకి కంప్యూటర్స్, మొబైల్ రంగంలోనూ పరికరాలు అవి కూడా మనకి రూపుదిద్దడంలో వాటిలో కూడా మనకి చాలా చక్కగా ఈ నెంబర్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. అలాగే సమయము, దూరము, ఆర్థిక విశ్లేషణకు దానికి సంబంధించిన ఆదాయ వ్యయ ఖర్చులన్నిటి కూడా సంఖ్యా వ్యవస్థ అత్యంత అవసరమైందని ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. నౌ LCM, HCF. ఇప్పుడు మనకి LCM అండ్ HCF సంబంధించిన విషయం కాసాబా అండ్ గాసాబా అంటే కనిష్ట సామాన్య భాజికము, గరిష్ట సామాన్య భాజికము అనేసి అని చెప్తాం. అంటే కనీస సాధారణ గుణకము అంటామండి LCM. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా, నేను ఇక్కడ మ్యాథమెటిక్స్కల్ అప్రోచ్ నేను మ్యాథ్స్ చెప్పట్లేదు. అసలు LCM అనేది దేనికి ఉపయోగిస్తారు, LCM అనేది మనం ఎందుకు నేర్చుకోవాలి, సో LCM అనేది, HCF అనేది మనం ఎందుకు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా మనం ఏంటంటే సో LCM నేర్చుకోవడం 3 ప్రధానమైన విషయాల దగ్గర ఉపయోగపడతాడండి. అంటే సమాన కాలము తర్వాత కలుసుకునే సంఘటనలు, ఈక్వల్ సో పరిస్థితులు అన్నమాట. అంటే సమాన కాలము తర్వాత కలుసుకునే సంఘటనలు అంటున్నాం అనమాట. అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్లో ప్రారంభమైంది మధ్యాహ్నం 3 గంటలకి, సో అక్కడ ప్రారంభమైంది. అలాగే సో విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నంలో సో ఒక ట్రైన్ అంటే
గోదావరి ఎక్స్ప్రెస్ ప్రారంభం అవడం జరిగింది. ఈ రెండు ఎక్కడ మనకి కలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, టైం దగ్గర డిస్టెన్స్ తెలియాలి అన్నప్పుడు, అంటే అక్కడ 3:30 బయలుదేరింది. సో ఇక్కడ 5 o'clock విశాఖపట్నంలో ప్రారంభించబడిన గోదావరి ఎక్స్ప్రెస్ ఎప్పుడు కలుసుకుంటాయి అన్నప్పుడు, సో ఒక ప్రత్యేకమైన విషయం మనకు గుర్తించాలన్నప్పుడు, సో మనకు కావాల్సింది ఏదంటే ఎల్సిఎం అనేది డెఫినెట్గా రావాలండి. ఓకే, అయితే వేరు సో వస్తువులను మనం ఏంటంటే విభజించాలి డిఫరెంట్ అంటే లీస్ట్, అంటే మన దగ్గర కనీసం కొన్ని వస్తువులు ఉంటే వాటిని అందరికీ కనీసం మనం పంచాలి అన్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే కనుక, సో ఎగ్జాంపుల్ మనకి 12 మంది ఉన్నాము, మన దగ్గర 12 ఫ్రూట్స్ ఉన్నాయి అంటే 12కి సరిపోతాయి. సో 20 ఫ్రూట్స్ ఉన్నాయి మన దగ్గర, కానీ మనం ఉన్నది ఎంత అంటే కనుక 12 మంది. మరి మిగతా ఎలా డివైడ్ చేయాలి? ఇలాంటివి వచ్చినప్పుడు అంతా కూడా ఉపయోగపడుతుంది. అంటే అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు సంబంధించిన దాంట్లో ఈ కనీస సాధారణ గుణకం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ అండి. అంటే ఒక ఐఏఎస్ కానీ, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, గ్రూప్ 2 ఆఫీసర్ కానీ, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కానీ, ఇవి ఎంత ప్రాక్టికల్ థియరిటికల్ అప్రోచ్ మనకు వస్తే అంత మంచిది. అంటే సో వేరు వేరు పళ్ళల్లో అంటే ఒక ఫ్రూట్సే పంచుకోవాల్సి వచ్చిందండి. ఒక స్టూడెంట్స్ ఒక ప్లేట్లో 20 ఏమో బనానాస్ ఉన్నాయి, ఇంకో దాంట్లో 18 వచ్చేసరికి అక్కడ సో అరటిపళ్ళు మనకి కనిపించడం జరిగింది. సో అక్కడ అరటిపళ్ళు ఉన్నాయి, ఇక్కడికి వచ్చే దానిమ్మ ఉన్నాయి, మరో చోటసరికి యాపిల్స్ ఉన్నాయి, మరో పళ్ళెంలో మనకు వచ్చేసరికి ఇలా ఒక డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ ఈక్వల్గా లేవు. ఈక్వల్గా లేనప్పుడు ఎలా పంచాలనేది ఖచ్చితంగా మనకి ఏంటంటే కనుక ఈ కనీస సాధారణ గుణకం వస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పే ప్రధానమైన విషయం ఏంటంటే మీకు, సో మీరు ఒక ఛాలెంజ్ని క్వశ్చన్ చదివినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ ఛాలెంజ్ని నిజంగా ఫేస్ చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అయితే ఆటోమేటిక్గా ఈజీ అండి. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కనుక, సో ఒక చిన్న రూమ్లో ఉన్నారు ఫ్రెండ్స్, ఒక నలుగురు. ఆ ఫ్రెండ్స్ నలుగురు కూడా మనకి ఏంటంటే సో వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్స్ ఇష్టం. అందరికీ ఒకటి కామన్గా ఇష్టం ఉన్న కొన్ని ఉన్నాయి, కామన్గా ఇష్టం లేనివి కొన్ని ఉన్నాయండి. అలాంటప్పుడు ఏంటంటే ఒక పళ్ళెంలో సో ఒక యాపిల్స్ వచ్చేసరికి ఒక 18 ఉన్నాయి, అలాగే సో ఒక 15 వచ్చేసరికి బనానాస్ ఉన్నాయి, అలాగే మనకి సో వాళ్ళకి సంబంధించిన ఈ యొక్క మామిడి పళ్ళు తీసుకున్నట్లయితే కనుక, మ్యాంగోస్ తీసుకున్నట్లయితే అక్కడ ఒక సో 18 మ్యాంగోస్ ఉన్నాయి. మరో చోట తీసుకున్నట్లయితే కనుక మరో చోట సో కెవీస్ వచ్చేసరికి ఒక 20 ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో కొన్ని ఇష్టమైనవి, ఇష్టం లేనివి ఉన్నాయి. ఇప్పుడు అందరికీ ఈక్వల్గా పంచాలని చెప్పి ఫ్రెండ్ చెప్పి బ్యాగులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అవి కట్ చేసుకోవాలా, ఎంత కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఏ విధంగా సరిపోతాయి అనేది అనుకుంటే దాన్ని ఒక సమ్స్ కింద మనం వచ్చినప్పుడు దాన్ని ఏం చెయ్యాలన్నప్పుడు ప్రాక్టికల్గా, అంటే నిజంగా చెప్పాలంటే అసలు అదే రూమ్లో కనుక ఏమీ చదువుకోలేని సో ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే ఆడు అందరికీ బాగా పంచుతాడండి. అదే రూమ్లో అర్థమెటిక్ ప్రిపేర్ అయ్యేవాడు ఏంటంటే సో దాన్ని ఎలా పంచాలన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు అనమాట. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ తగ్గించుకోవడం కోసమే నేను ఈ థియరీ చెప్తున్నాను. ఈ రెండింటి మధ్య ఈ గ్యాప్ తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలా మనకి సమాన కాలం తర్వాత కలుసుకునే సంఘటనలు వేరు పళ్ళాల వలె వస్తువులను సమితంగా విభజించడం, అంటే డిఫరెంట్ పళ్ళాల్లో డిఫరెంట్గా ఉండడం. అంటే మనకేంటి ఎగ్జాంపుల్ ఒక మిఠాయి ప్యాకెట్లు కానీ, లేదా ప్రతి ప్యాకెట్లో ఇంత రావాలని కానీ, ఇలా. అంటే ఇంకా బాగా చెప్పాలంటే మనకి సింపుల్గా చెప్పాలి అంటే మన యోగాంధ్ర నిర్వహించారు, గిన్నీస్ బుక్ రికార్డులోకి మనం వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఏంటి విఐపి గ్యాలరీ ఒకటి, జనరల్ గ్యాలరీ ఒకటి, చిల్డ్రన్ గ్యాలరీ ఒకటి, పబ్లిక్ ఒకటి, ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే ఫ్రూట్ అంటే ఓ చోట డ్రై ఫ్రూట్ ఇవ్వాల్సి వచ్చింది, ఓ చోట అరటిపండు ఇవ్వాల్సి వచ్చింది, ఓ చోట బ్రెడ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇలా ఇవ్వాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, డిప్యూటీ కలెక్టర్స్, అక్కడ ఉన్న ఉద్యోగ సిబ్బంది క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏంటంటే యావరేజ్ పబ్లిక్ గ్యాదరింగ్ ఎంత వస్తుంది, వాళ్ళకి ఎలా పంచాలన్నప్పుడు ఖచ్చితంగా మనకు రావాల్సింది ఏదంటే ఎల్సిఎం ఖచ్చితంగా తెలియాలండి. అర్థమైందా? ఇలా ప్రతి యాక్టివిటీ దగ్గర స్కీము, ప్రోగ్రాము మనకు అవసరం అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఇక్కడ ఏంటంటే సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇంచుమించు సమానంగా రావడానికి ఉపయోగపడడానికి ఎల్సిఎం ఉపయోగపడుతుంది. అలాగే టైమింగ్ లేదా షెడ్యూలింగ్ సమస్యలు, సాధారణంగా టైమింగ్ అండ్ షెడ్యూలింగ్ సంబంధించిన సమస్యలు కొన్ని ఉంటాయి. సో టైమింగ్ అండ్ షెడ్యూల్ సంబంధించిన విషయాలు ఏంటండి మనం తీసుకున్నట్లయితే కనుక, సో గవర్నమెంట్ ఆఫీస్ సంబంధించిన దాంట్లో సో ఒక సిబ్బందిని, అంటే ఒక వర్క్ 24 hours ఉంటుంది. 24 hours ఉన్నప్పుడు అక్కడ ఎవరిని రిలీవ్ చేయాలి, ఎవరిని మనం సో ఫుల్ టైం అక్కడ ఎవరిని రిలీవ్ చేయాలి, ఎవరికి 8 hours వేయాలి, ఎవరికి 4 hours ఇవ్వాలి, ఎవరికి హాఫ్ డే ఇవ్వాలి, సో వీక్లీ ఇవ్వాలి,
వీకార్డ్ ఎప్పుడు ఇవ్వాలన్నప్పుడు ఉద్యోగులను సర్దేటప్పుడు ఖచ్చితంగా ఒక కలెక్టర్కి వాళ్ళకి క్యాలిక్యులేషన్ రావాలి. అలాగే నైట్ డ్యూటీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో వేయాలనుకున్నప్పుడు కూడా ఏంటంటే ఈ ఎల్సిఎం అనేది ఉంటుంది. అంటే టైమింగు, షెడ్యూలింగ్ సమస్యలు ఖచ్చితంగా ఇది సాల్వ్ చేస్తుంది. అంటే బస్సులండి, అంటే ఒక బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలన్నప్పుడు కనీసం ఒక రోజుకి ఒక బస్సు ఎన్ని సార్లు తిరగాలి అటు ఇటు. అంటే విశాఖపట్నం నుంచి విజయనగరంకి ఎంతసేపు, విశాఖపట్నం నుంచి కాకినాడకి ఎన్నిసార్లు తిరగాలి, ఎన్ని నిమిషాలకు ఒకసారి బస్సు వచ్చేస్తుంది అనే పాయింట్ అవతలోడికి చెప్పాలి. ఎన్ని నిమిషాలకు ఒకసారి వస్తుంది, ఎన్ని ట్రిప్పులు వేస్తుంది అది అన్నప్పుడు డెఫినెట్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఎల్సిఎం అనేది కావాల్సి ఉంటుందండి. అలాగే ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు మిషన్లు, అంటే మిషన్లు కూడా ఒక మిషను ఒక 1 అవర్లో ఇన్ని వస్తువులు ఉత్పత్తి చేయడం జరుగుతుంది, ఇంకా 3 అవర్స్లో ఎన్ని చేయడానికి అవకాశం ఉంటుంది అన్నప్పుడు అంటే కనీసం అనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ని లెక్కగట్టేటప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఎల్సిఎం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. అంటే ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలంటే కనుక ఒక సమాన కాలం తర్వాత కలుగుతున్న సంఘటనలు వేరు వస్తువులను షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు టైమింగ్ లేదా షెడ్యూలింగ్ సమస్యలను పరిష్కరించడానికి ఖచ్చితంగా ఎల్సిఎం అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్, అంటే హెచ్సిఎఫ్ గరిష్ట సాధారణ గుణకము. అంటే వస్తువులను సమాన పరిణామాలుగా భాగాలుగా చేయడము. అంటే ఇది 3 సందర్భాల్లో బాగా ఉపయోగపడుతుందండి. వస్తువును సమాన పరిణామాలుగా భాగాలుగా చేయడం అంటే ఈక్వల్గా మనం చేయడం అండి. అంటే ఉదాహరణ 12 మీటర్లు 18 మీటర్లు ఇలా ఒక క్లాత్ ఉందనుకోండి, ఆ క్లాత్ని ఏంటంటే ఈక్వల్గా పంచాలన్నప్పుడు మనం ఏంటంటే గరిష్టంగా ఎంతమందికి అది సప్లై చేయగలం, ఏం చేయగలం వచ్చినప్పుడు. అలాగే వివిధ వస్తువులను సమాన సముదాయాల్లో ప్యాక్ చేయడానికి కూడా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. అంటే అక్కడ కనీసం చేస్తే ఇది గరిష్టంగా ఎంతవరకు చేయగలం అనేసి ఉంటుంది, అది లీస్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో 15 మంది ఉన్నారు, అక్కడ ఉన్న పళ్ళు 20 పళ్ళు ఉన్నాయి, అంటే మిగతా పాడైపోయి పక్కన పెట్టేసిన ఎవరైనా సడన్గా వచ్చినా 15 పళ్ళు ఇవ్వగలం, అంటే కనీసం అని చెప్తున్నాం అనమాట. గరిష్టం అనుకోకుండా అదే 20 పళ్ళు ఉన్నట్లయితే మన ఫ్రూట్స్ కట్ చేసి అక్కడికి ఒక 40 మంది వస్తే ఎన్ని మొక్కలు ఒక్కొక్కరికి షేర్ చేయగలం అన్నప్పుడు గరిష్టం అంటే అంతే సింపుల్గా. అంటే నేను ఇక్కడ చెప్పే ఉదాహరణలు ఏంటంటే చాలా ప్రాక్టికల్గా ఒక రూము స్టూడెంట్స్ నేచర్తో చెప్తున్నానండి. అలా కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్లో మీకు తీసుకున్నట్లయితే కనుక తల్లికి వందనం అనే ఒక ప్రోగ్రాం దగ్గర కానీ లేకపోతే రైతు భరోసా దగ్గర సంబంధించినవి కానీ లేకపోతే కనుక కరెంట్ యూనిట్స్ ఉపయోగించేటప్పుడు కానీ ఒక స్కీమ్ని మనం ఇవ్వాలన్నప్పుడు ఎంతమందికి ఇవ్వచ్చు, ఎంత తక్కువ మందికి ఇవ్వచ్చు, బడ్జెట్ ఎంత, బడ్జెట్ ప్లానింగ్ దగ్గర కూడా ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది బెస్ట్ అండ్ పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి ఇది అవసరము. ప్రభుత్వ ఉద్యోగాల్లో మనం ట్యాక్స్ ఇంపోజ్ చేసేటప్పుడు కూడా మినిమం ఎవరి మీద ట్యాక్స్ వేయచ్చు, మ్యాక్సిమం ఎంత ట్యాక్స్ వేయచ్చు, మినిమం మ్యాక్సిమం వేయడానికి సంబంధించిన ఒక బేసిక్ నెంబర్ రావడానికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది డెఫినెట్గా మనకి ఏంటంటే అవసరం అవుతుంది. ఓకే, ఇలా మనం నెంబర్ ఆఫ్ థియరిటికల్ ఎగ్జాంపుల్స్ కనుక చేయగలుగుతూ ఉంటే అప్పుడు మనకి ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించిన విషయాలు చాలా సులభం అయిపోతాయండి, రైట్. అలాగే అంటే సింపుల్గా చెప్పాలంటే మనము స్టాటిస్టిక్స్ ఆస్పెక్ట్స్లోను ప్లానింగ్ చేయడంలోనూ రియల్ లైఫ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ ప్లానింగ్ అంటే ప్లానింగ్ చేసేటప్పుడు స్టాటిస్టిక్స్ చేసేటప్పుడు మన రియల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ థియరిటికల్ అప్రోచ్ వచ్చిన వెంటనే ఒక జనాభా లెక్కల గురించి చేసేటప్పుడు రేపు జనాభా లెక్కలు మనకి రాబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మనకు మొదలు పెట్టుకొని ఇంచుమించు మనకి ఏంటంటే కనుక December 31 వరకు మనకి తీసుకురావాలి. మనకి 2026కి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ నెంబరింగ్. అంటే అప్పుడు నెంబర్ సిస్టమ్ ఉంటుంది, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇవన్నీ కూడా చాలా కీలకమైన టాపిక్ అండి. అదే బెస్ట్ డేటా అనాలిసిస్ అనమాట చాలా విషయాలకి. ఇలా మనకి ఏంటంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక ట్యాక్స్ వేయడానికి కానీ, ప్లానింగ్ తయారు చేయడానికి కానీ, లేకపోతే కనుక వివిధ వస్తువులు పంచడం గురించి కానీ, స్కీమ్స్కి సంబంధించిన విషయాల్లో అన్ని చోట్ల ప్రభుత్వ సిబ్బందికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది ఉద్యోగాలు చేసేవాళ్ళు. దెన్ అనదర్ ఇంపార్టెంట్ యావరేజెస్, సగటులు అంటున్నామండి. ఇవి ఒక థియరిటికల్కి సంబంధించిన విషయాలు అన్నమాట. సగటుకు సంబంధించిన విషయాలు అంటే సింపుల్గా చెప్తా,
అంటే కోవిడ్కి సంబంధించిన వ్యాక్సినేషన్. సో 15 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు నిండిన వారికి వెయ్యాలి అన్నారు. అంటే ఒక విలేజ్లో 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు జనాభా ఎంత ఉంటారు అన్నప్పుడు ఉండొచ్చండి ఒక 25, 35, 40 అనేసి అన్నారు. అంటే అక్కడ టోటల్ పాపులేషన్ తీసుకుని అక్కడ యావరేజ్ ఏజెస్ అన్నీ కూడా ర్యాండమ్గా చెక్ చేసి ఆ ర్యాండమ్లోంచి యావరేజ్గా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎన్ని వ్యాక్సినేషన్ పంపించవచ్చు అన్నప్పుడు యావరేజ్ కాలిక్యులేషన్ వేసుకుని వెళ్ళిపోవడము. అంటే ఒక ఊర్లో జనాభా 2000 ఉన్నారు, 2000లో చిల్డ్రన్ 300 మంది ఉన్నారని తీసేద్దాం, 200. 200 చిల్డ్రన్ మంది ఉన్నారు తీసేసామనుకున్నప్పుడు అంటే ఇంకా 1800 మంది ఉన్నారు. ఈ 1800 మందికి వేస్తారు. అదే అనుకోకుండా ఆ ఊర్లో ఇంకొక 10-20 మందో తక్కువ ఉన్నారనుకుంటా, అంటే అక్కడ ఎక్స్ట్రా వ్యాక్సిన్ వెళ్ళిపోతాయి. అప్పుడు పక్క దగ్గర దానికి వెళ్తుంది. ఇలా ఒక వ్యాక్సినేషన్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఇలాంటి వర్క్స్ ఉంటాయండి. అలాగే స్కీమ్స్ కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ కానీ ఎనీథింగ్ మనకి యావరేజెస్ చాలా ఇంపార్టెంట్. అంటే సగటులు ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు డేటాను సరళంగా అర్థం చేసుకోవడం. ప్రభుత్వ ఉద్యోగులు చాలా సరళంగా చాలా ఫాస్ట్గా అర్థం చేసుకోవడానికి ఉండడం జరుగుతుంది. ఓకే, అంటే మనకి డేటాను సరళంగా అర్థం చేసుకోవడం, మొత్తం సమూహాన్ని ఒక సంఖ్యతో వివరించవచ్చు. మొత్తం డేటానంతా కూడా ఒక చిన్న నెంబర్తో మనం ఏంటంటే విశ్లేషణ చేసేయచ్చు అనమాట. అంటే ఒక సింగిల్ నెంబర్తో యావరేజ్ అంటే భారతదేశంలో మరణాలు అనే లిస్ట్ ఒకటి తీసుకుని ఆ మరణాలన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తే ఒకళ్ళకి 65 ఏళ్ళు చనిపోతున్నారు, ఒకళ్ళేమో 55 ఏళ్ళు చనిపోతున్నారు, ఒకళ్ళేమో 80 ఏళ్ళు చనిపోతున్నారు, ఇలా 68 ఇలా మొత్తం చూసుకున్నట్లయితే కనుక అంటే రాసుల మొత్తం బై సంఖ్య అని డివైడ్ చేసినప్పుడు అప్పుడు ఫిగర్ వస్తుంది. అంటే కనీసం మనకి లైఫ్ స్పాన్ వచ్చేసరికి ఒక 65 ఏళ్ళు ఉంది. అంటే భారతదేశంలో ఒక మనిషి సగటు ఆయు ప్రమాణం 65 అని చెప్తున్నాడు జనాభా లెక్కల్లో. అంటే ఇప్పుడు ఇది నేను జనాభా లెక్కల్లో చెప్పానండి. అలా మనకి కనీస అవసరాలు తీర్చడం కోసం కానీ గవర్నమెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, అలాగే గవర్నమెంట్కి సంబంధించి చేసే ప్రతిరోజు నిత్య జీవితంలో చేసే ఒక ట్యాక్స్ కలెక్షన్ సంబంధించిన దాంట్లో మినిమం ట్యాక్స్ ఎంత వేస్తారు, ఎంత రాబోతుంది, ఇలాంటి చోట ఏంటంటే ఆ డేటాను సరళంగా అర్థం చేసుకోవడానికి ఒక నెంబర్ అండి. మొత్తం సమూహాన్ని ఒక సంఖ్యతో వివరించడము. ఇండియాలో యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, యావరేజ్ చిల్డ్రన్ ఏజ్ ఎంత ఉంటుంది, యావరేజ్ చిల్డ్రన్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని చెప్పేటప్పుడు, అలాగే తలసరి మనకి ఏంటంటే కనుక కంపారిజన్ చేయడానికి కూడా ఉపయోగించడం జరుగుతుందండి. కంపారిజన్ అంటే ఆ సగటు భారత్ మనకి అమెరికా తీసుకుంటే చైనా సగటును తీసుకున్నట్లయితే కనుక వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఖర్చు పెట్టేది ఇంత, మనం ఖర్చు పెట్టేది ఇంత, ఇలాంటి కంపారిజన్కి కూడా మనకు ఉపయోగపడుతుందండి. అంటే డేటాలో ఉండే అసాధారణ విలువలను ప్రభావం తగ్గిస్తుంది. అంటే ఏదో అసాధారణంగా ఎక్కడో చోట ఎక్కువ నెంబర్ ఉండే ఒక తలసరి ఆదాయం అంటాడండి. తలసరి ఆదాయం లెక్క పెట్టేటప్పుడు ఏంటి మొత్తం ఆదాయంపై జనాభా డివైడ్ చేసేస్తున్నాం. అలాగని ఒకడికి ఎక్కువ ఆదాయం ఉందని అందరికీ ఇచ్చేయట్లేదు. అలాంటి తలసరి ఆదాయం అనేది ఎకానమీలో అర్థం అవ్వాలి అంటే డెఫినెట్గా ఈ యావరేజెస్ అనే టాపిక్ రావాలండి. నేను ఆర్ట్స్ స్టూడెంటు, నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్, నాకు తలసరి ఆదాయం అంటే తెలియదు అంటే కుదరదండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంబంధించిన విషయం లెక్క పెట్టేటప్పుడు. అలాగే అంచనాలతో పాటు విశ్లేషణ జరపడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఎస్టిమేషన్ చేయొచ్చు. ఎస్టిమేషన్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి కూడా మనకి ఏంటంటే ఈ యావరేజ్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎస్టిమేషన్స్ దీనికి సంబంధించినవి ఏంటంటే ఈ సంవత్సరం పుట్టిన జనాభా ఎంత, నెక్స్ట్ ఇయర్ ఎంత జనాభా చిల్డ్రన్ జన్మించడానికి అవకాశం ఉంటుంది యావరేజ్ అని ఒక విశ్లేషణ చేయాలనుకున్నప్పుడు పాపులేషన్లో కానీ, లేదా ఒక పని చేసేటప్పుడు, ఒక ప్రోగ్రామ్ అమలు చేసేటప్పుడు, ఒక ఫంక్షన్ చేసేటప్పుడు, ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ చేసేటప్పుడు, ఇలా ఒక మ్యారేజ్ చేసేటప్పుడు చిన్న అబ్బాయి పెళ్ళికి ఇంతమంది వచ్చారు, ఈసారి ఇంత రావడానికి అవకాశం ఉంది, అప్పుడు ఇంత తగ్గలేదు అంటే వాడు చెప్తాడు ఇంతకు మించి తగ్గలేదు అప్పుడు అనేసి. ఇలా ఒక యావరేజ్ అనే నెంబర్ ఏంటంటే అంచనాలతో పాటు అనలైజేషన్ చేయడానికి ఉపయోగపడే చాలా ముఖ్యమైనదండి. అంటే ఇంకా మనం ఈ టాపిక్ ఏంటంటే వివరంగా ఎంత థియరీ ఎన్ని అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే నేను ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే యావరేజెస్ అనే ఒక టాపిక్ని మీరు చదవడం వల్ల మీరు ప్రభుత్వ ఉద్యోగంలో కానీ, మీరు చదివే జనరల్ ఎస్ఐ టాపిక్లో కానీ, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ సబ్జెక్ట్ దగ్గర కానీ, జాగ్రఫీ సబ్జెక్ట్స్ దగ్గర కానీ చాలా ఫాస్ట్గా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది సగట్లు. అలాగే ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చి మీరు లెక్కలుగా చేయడానికి కూడా ఇక్కడ ఉపయోగపడడం జరుగుతుంది.
కాబట్టి సగటుల వల్ల ఉపయోగాలు ఏంటంటే కనుక డేటాను సరళంగా అర్థం చేసుకోవచ్చు, మొత్తం సమూహాన్ని ఒక సంఖ్యతో వివరించవచ్చు, అలాగే కంపారిజన్ చేయొచ్చు, డేటా అంతా కూడా అసాధారణ విలువను ఒక పర్ఫెక్ట్ వాల్యూ తేవచ్చు, ఆ ఎస్టిమేషన్ చేయొచ్చు, అనాలిసిస్ చేయొచ్చు. అండ్ సో వీటితో పాటు ఏంటంటే ఎస్టిమేషన్స్ అనాలిసిస్ చేయడానికి యావరేజెస్ ఉపయోగపడుతుంది. క్లియర్. నెక్స్ట్ ప్రోగ్రెషన్. సో పురోగతులు అంటాము. అంకగణిత శ్రేణుల్లో పురోగతులు అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని తీసుకున్నట్లయితే కనుక అంటే ప్రోగ్రెషన్స్ వేరు, మరి జామెట్రికల్ ప్రోగ్రెషన్స్ వేరు అంకగణితం. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనేసి అని చెప్తామన్నమాట. సో ఆ ప్రోగ్రెషన్లో పురోగతులు వడ్డీ లెక్కలు. సో ఇక్కడ మనకి దేనికి ఉపయోగిస్తారండి, దేనికి ఉపయోగించడం జరుగుతుంది ప్రోగ్రెషన్. వడ్డీల లెక్కలు సరళ వడ్డీ అంటే వడ్డీ లెక్కలు చేసేటప్పుడు ప్రోగ్రెషన్లు అంటే ఇంత 100 రూపాయలు మనకి 2 రూపాయలకి వడ్డీ ఇచ్చాడు అంటే నెల అయ్యేసరికి సో 2 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అదే కనుక 1 ఇయర్లో తీర్చేస్తే పర్లేదు, 2వ ఏడు కూడా నువ్వు తీర్చకుండా అలా పెండింగ్ పెడితే కనుక 3 రూపాయలు, సో అది 2 రూపాయలన్నర వడ్డీ పడిపోతుంది అని చెప్తున్నాడు. అంటే వడ్డీ లెక్కలను సరళం చేయడానికి జీతాలు పెంచడం జరుగుతుంది. అంటే సో ఇప్పుడున్న జీతానికి 0.25 పెంచేమో అన్నారు. అంటే 0.25 జీతం పెంచడం జరిగిందంటే ప్రజెంట్ ఉన్న శాలరీ అంతా ప్లస్ 25%. ఇలా ఒక నెంబర్ సిస్టంలో సో ఇంత పర్సంటేజ్ అని కానీ, ఇంత ప్లస్ అని కానీ, లేదా ఇంత మైనస్ అని కానీ, అంటే సాధారణంగా పెరుగుదల వచ్చినప్పుడు దానికి ప్రోగ్రెషన్స్ అంటాం. అంటే మీరు ఒక లెక్క చదివేటప్పుడు ఇక్కడ థియరిటికల్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఒక లెక్క చదివేటప్పుడు తప్పనిసరిగా ఆ ప్రోగ్రెషన్ అన్నప్పుడు ఏంటంటే పెరుగుతుందా తగ్గుతుందా అని చూసుకోవాలి. సాధారణంగా మనకి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ప్రోగ్రెషన్. అంటే అది 1% పెరిగిందా, 100 రూపాయలు పెరిగిందా, 2 రూపాయలు పెరిగిందా, ఒక్కింటికి. అంటే పెట్రోల్ ధర లీటర్కి 1% పెరుగుదల అన్నాడు అనుకోండి, పర్సంటేజ్ వేరు. ఓకే, పెట్రోల్ లీటర్ ధర రూపాయి పెరిగిందంటే మళ్ళీ వేరు. మొత్తం బోత్ ఆర్ ప్రోగ్రెషనే. ఆ ప్రోగ్రెషన్ సంబంధించిన విషయాలు వడ్డీ లెక్కల దగ్గర సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని 0.5 పెంచడం జరిగింది. అంటే ఎకానమీని తెచ్చేసుకోవాలి ఇమీడియట్గా అక్కడికి ప్రోగ్రెషన్. అలాగే జీతాల పెరుగుదలకు సంబంధించినది సో రాష్ట్ర ప్రభుత్వము సో మనకి 14.2 సో ఇంటీరియర్ మనకి ప్రోగ్రెషన్ ఇవ్వడం జరిగింది, లేదా 2% డిఏ ఇవ్వడం జరిగింది అన్నాడు. సో అలా వడ్డీ లెక్కలు కానీ, జీతాల పెరుగుదల కానీ, ఇలా వరుస సంఖ్యలు ఎంత పెరుగుతున్నది అని చెప్పుకోవడము. అలాగే మనం దీన్ని చేసి చెప్పుకోవాలంటే కనుక మెట్లు ఎక్కే కొలది మనకి పెరుగుతూ ఉంటాయి అని చెప్తామన్నమాట. మెట్లు ఎక్కే కొలది అంటే మెట్లు ఎక్కే కొలది పెరగడం అనేది సంథింగ్ ఈజ్ అ ఇంప్రూవ్మెంట్. ఆ ఇంప్రూవ్మెంట్ ఎంత జరిగింది అని చెప్పేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేశానికి స్వతంత్రానికి ముందు సో అక్షరాస్యత ఎంత, ప్రస్తుత అక్షరాస్యత ఎంత, ఈ మధ్యకాలంలో అక్షరాస్యత ఎంత శాతం పెరిగింది, గత దశాబ్దంలో ఎంత పెరిగింది, గత దశాబ్దంలో ఎంత తగ్గింది, ఇలా మనం రేపు సెన్సస్ వచ్చేసరికి అలాగే సో మన దేశ సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించిన పురోగతి లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ కేటాయించిన బడ్జెట్ సో దాంట్లో మన ప్రోగ్రెషన్ కనుక తీసుకున్నట్లయితే సో ఆర్థిక సర్వేని కనుక తీసుకున్నట్లయితే అంటే బడ్జెట్ చదువుతూ ఆర్థిక సర్వే చదివేటప్పుడు డెఫినెట్గా ఈ ప్రోగ్రెషన్ సంబంధించిన ఆస్పెక్ట్ సబ్జెక్టు చూడవలసిన అవసరం ఉంటుందండి. ఓకే, అంతేకాకుండా ఈ ప్రోగ్రెషన్ సంబంధించినవి ఏంటంటే కనుక ముఖ్యంగా సామాన్యంగా డేటాతో సరళత చూపించడానికి కూడా మనకి ఉపయోగించడం జరుగుతుంది. చాలా ఈజీగా సో మొత్తానికి సంవత్సరానికి ఒకసారి 1 రూపాయి పెరుగుతుంది, 2 రూపాయలు పెరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే బంగారం ధర 1995 లేదా 2004 నుంచి ఇప్పటికి ఎంతగా పెరిగింది అనేటప్పుడు చెప్పే టాపిక్కి ప్రోగ్రెషన్ అండి. అంటే మీరు ప్రోగ్రెషన్ అనేది విడిగా చెయ్యొద్దు, ప్రతిరోజు ఒక చోట ప్రోగ్రెషన్ జరిగింది, ఎక్కడ న్యూస్ పేపర్లో చదివిన కరెంట్ అఫైర్స్ని ఇక్కడ ప్రోగ్రెషన్లోకి తెచ్చుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. అంతే తప్ప ఒక లెక్కని లాజికల్గా మార్చడం కాదు. సమాజంలో ఉన్న ఒక సమస్యనే అంటే ఒక బంగారం ధరకు సంబంధించిన విషయమే, బంగారం గత దశాబ్దంలో ఎంత పెరుగుదల వచ్చింది, 2 దశాబ్దాల్లో ఎంత పెరుగుదల వచ్చింది, గత 50 ఏళ్ళలో ఎంత పెరుగుదల వచ్చింది, సో బ్యాంకు వడ్డీ రేటుకి బ్యాంక్ పెంచిన వడ్డీ రేటు ధరలకి ప్రస్తుతం బంగారం పెరుగుదల రేటుకి పోలికని తీసుకున్నప్పుడు ఏ ప్రోగ్రెషన్ బాగా ఉంది, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రెషన్ ఎలా ఉంది, ఇలా ఈ ప్రోగ్రెషన్ అనేది ప్రతి చోటని మీరు థియరిటికల్గా అప్లై చేయండి. థియరిటికల్గా అప్లై చేసినప్పుడు ఏంటంటే నెంబర్ ఆటోమేటిక్గా మీకు
వస్తుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ మోడ్ ఏంటంటే నెంబర్ని సాల్వ్ చేయడమే. నెంబర్కి ముందు మీ మైండ్ థియరిటికల్గా వార్మప్ చేసినప్పుడు చాలా చాలా సులభం అయిపోతుంది. ఓకే, సో ఇలా మీకు ఏంటంటే ప్రోగ్రెషన్స్ సంబంధించిన వాటిలో పురోగతి, వడ్డీ లెక్కలు పెంచడం, జీతాల పెరుగుదల, వరుస సంఖ్యల పెరుగుదల, మెట్లు ఎక్కువ కొలది పెరిగినట్టు డేటా సరళత చేయడానికి, అంచనాల్లో ముందస్తు మనం చేయడానికి, ఎస్టిమేషన్స్ అంటే లాస్ట్ ఇయర్ పోలింగ్ ఇంత జరిగింది అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది, ఈసారి పోలింగ్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ పెరిగింది కాబట్టి పెరుగుతుంది, పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. అలాగే సో ఆర్థిక, ఇంజనీరింగ్, గణిత శాస్త్రాల్లో ఉపయోగము, ఎకనామిక్స్ కానీ, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ డెఫినెట్గా మనకి ప్రోగ్రెషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక లెక్కలో మీకు నెంబర్ సిస్టమ్ అనే పాయింట్ తీసుకుంటూ అందులో ఎల్సిఎం తీసుకొచ్చేసి అందులో యావరేజెస్ టాపిక్ తీసుకొచ్చి ప్రోగ్రెషన్ కూడా కలిపేటటువంటి పెద్ద లెక్క ఇచ్చేసారు. కమ్మో లెంత్ ఇచ్చేసాడు సార్ లెక్క అంటాడు. లెంత్ ఇవ్వక్కలేదు, మీరు ప్రాక్టికల్గా అంటే పెన్ను పెట్టకుండా ఆన్సర్ చేయడం కూడా మనకి ఈ యొక్క అర్థమెటిక్లో లాజికల్ రావాలంటే ఈ మైండ్ వార్మప్ చేసుకుంటూ ఉండాలండి. థియరిటికల్గా మీరు చదివిన న్యూస్ పేపర్ అది కూడా. సో అది ప్రోగ్రెషన్. అంటే ప్రోగ్రెషన్స్ మనకి ఒక్క నిమిషంలో మీకు చెప్పాలంటే కనుక పురోగతులు, వడ్డీ లెక్కలు, జీతాల పెరుగుదల, వరుస సంఖ్యలు, మెట్లకి కొలది పెరుగుతున్నట్టుగా పెరుగుతుంది, సామాన్యంగా డేటాను సరళం చేయడానికి ఉపయోగిస్తారు, అంచనాలను ముందస్తుగానే మనం ఏంటంటే అకలింపు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఎకనామిక్స్, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ప్రోగ్రెషన్ ఉపయోగపడుతుంది. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్, భిన్నాలు. సో ఈ ప్రోగ్రెషన్స్ లేదా భిన్నాలు అనేవి ఏంటంటే సో అత్యంత ముఖ్యమైన టాపిక్గా చెప్తాము. సరే ఏంటివి అంటే కనుక భిన్నాలకు సంబంధించిన విషయాలు చెప్తున్నానండి. ఏంటంటే కనుక సాధారణంగా మన నిత్య జీవితంలో డెఫినెట్గా ప్రతిసారి ఈ ఫ్రాక్షన్స్ అనేవి వాడతాం. అయితే సివిల్ సర్వెంటు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్, ఎస్ఎస్సిలో సెంట్రల్ ఉద్యోగులు కానీ, రాష్ట్ర స్థాయి ఉద్యోగులు కానీ, సో గ్రూప్ 4 వాటిల్లో కూడా, ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కానీ, సో ఇది రావడం వల్ల ఏంటంటే ప్రతి పని దగ్గర మీకు ఈ ఫ్రాక్షన్స్ టాపిక్ చాలా చాలా అవసరం అండి. అంటే సాధారణంగా మనం జనరల్గా చెప్తా ఎక్కడెక్కడ ఉపయోగం ఉంటుందో చెప్పేటప్పుడు ఫస్ట్గా వంటలు చేసే సమయంలో మనకు ఉపయోగపడుతుంది. అంటే వంటలు చేసే సమయంలో చెప్తాడండి. సో మనం ఇస్మై ఫుడ్డియో ఏదో ఒకటి ఓపెన్ చేసినట్టే కనుక సో అందులో చెప్తాడు ఏంటంటే కనుక అరకప్పు చక్కెర వేయండి అంటాడు. అరకప్పు అంటే ఆ కప్పులో సగం వేసారు అని అర్థం అన్నమాట. అంటే థియరిటికల్గా ఈ మొత్తం టోటల్ భిన్నాలన్నీ కూడా చోట పెట్టుకుంటే ఒక ఫుడ్ తయారవుతుంది అనమాట. అంటే సో ఏంటి, పచ్చిమిరపకాయలు ఒక 4 ఉపయోగించండి. సో 10 మార్కెట్ నుంచి తెచ్చుకుని ఎన్ని ఉపయోగించాలి. సో అలాగే మనకి పంచదార ఎంత ఉన్నా ఎంత వాడాలి, అలాగే అక్కడ ఉన్న జీడిపప్పు అంత ఉంటే ఎంత వాడాలి, సో జీలకర్ర ఎంత వాడాలి అన్నప్పుడు అన్నీ కొలతలే. అంటే వంటలు చేసేటప్పుడు పదార్థాలు కొలిచేటప్పుడు అరకప్పు చక్కెర, సో అలాగే పావు స్పూన్ అనేసి వాడుతూ ఉంటారు, సో ఫుల్ స్పూన్ అని వాడుతూ ఉంటారు. ఇలా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా భిన్నాలే. అవి ఆ భిన్నాలు కనుక లెక్క పెట్టుకోవడం కూడా వస్తే మంచిది. అప్పుడు ఐటమ్స్ గుర్తుంటే భిన్నాలు ఐటమ్స్ ఎప్పుడైతే వచ్చాయో ఫుడ్ కూడా మనకి మేకింగ్ చేయడం చాలా సులభం అయిపోతుంది. నెక్స్ట్ కొనుగోళ్ళు, అలాగే డబ్బు వ్యవహారాల్లో, డిస్కౌంట్లో కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఫ్రాక్షన్స్ చాలా ఉపయోగపడతాయి. అంటే అరధర అంటే సగం ధరకే ఇవ్వబడడం జరుగుతుంది అంటాడు. సగము అంటే 100 రూపాయలు ప్యాంటు, సో సగమే. లేదా 100 రూపాయలు ఒక షర్టు ధర ఉంటే 2 ఇచ్చేస్తున్నామండి అంటాడండి. అంటే 50-50 ఇస్తున్నాడు. అలాగే సో తగ్గింపులో సో ఇది 25%, 1/4 డిస్కౌంట్ అండి అంటాడు. అంటే అందులో ఉన్న దాంట్లో 1/4, ఒకటి 259 వస్తూ ఉండొచ్చు, 270 వస్తూ ఉండొచ్చు, 800 వస్తూ ఉండొచ్చు. ఏ వంతైనా సరే అక్కడ మనకి పావు వంతు తగ్గింపు. అలాగే డబ్బుని విభజించేటప్పుడు కూడా మనకి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. డబ్బులు అంటే వంటలు చేసే సమయంలో వాడతాం, కొనుగోలు డబ్బుల వ్యవహారాల్లో వాడడం జరుగుతుంది. అంటే డబ్బులు విభజించేటప్పుడు ఏంటి, సో తండ్రి ఒక కుటుంబంలో తండ్రి తీసుకున్నట్లయితే సో తన దగ్గర మనకి 1,70,000 డబ్బు ఉంటే భార్య, ఆయన చనిపోయారు, భార్య పిల్లలు 2 ఉన్నారు. సో వాళ్ళకి 1/3 అంటే 1/3 షేర్ కింద పంచవలసి ఉంటుంది. 1/3 అంటే 3తో బాగా హరించేస్తే వచ్చేస్తుంది సార్ అంటాడు. ఎస్ రైట్. సో ఇలా మనకి అక్కడ ఏంటంటే బంగారము, భూమి, ఇలా డబ్బు, సో ఇవన్నీ కూడా వాడడం జరుగుతుంది ప్రాక్టికల్గా. అలా మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సో మనకి బనకచర్ల ప్రాజెక్టు గురించో అఖిల గోదావరి ప్రాజెక్ట్ దగ్గర మనకు వచ్చే వాటర్ పర్సంటేజ్ని వంతుల వారీగా చెప్పచ్చు. అంటే మొత్తం 4 రాష్ట్రాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన గోదావరి వాటర్ తీసుకుంటే మనం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, సో ఈ 3 రాష్ట్రాలు, కర్ణాటక కొంత పార్టు, ఈ 4 మనం వాడుకోవడం జరుగుతుంటే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా పంచుకోవాలి అన్నప్పుడు ఈ యొక్క ఫ్రాక్షన్ భిన్నాలు వాడడం జరుగుతూ ఉంటుందండి. ఓకే, అంటే అప్పుడు ఖచ్చితంగా మీరు ఆ థియరీ చదివేటప్పుడు ఎంత బాగా మనకి మార్పు వస్తుందో చెప్పడం. అలాగే సమయాన్ని తెలిపేందుకు కూడా మనకు ఉపయోగించడం జరుగుతుంది. అరగంటలో అయిపోతుందండి ఈ పని, పావు గంటలో మిగిలే ఉంది, ఇంకా అరగంటలో అయిపోతుందని చెప్పడం కోసం వాడేదే సమయాన్ని తెలపడము. అంటే మనం ఎయిర్పోర్ట్కి ఎంతసేపులో వెళ్తాం, మన ఇంటికి ఎప్పుడు రీచ్ అవుతాము, ఎంతసేపులో నువ్వు రాగలవు అని చెప్పడం. అంటే రేపు గవర్నమెంట్ ఆఫీసర్స్ సంబంధించి సో కాన్వాయ్, ప్రధానమంత్రి యొక్క కాన్వాయి సో ఎయిర్పోర్ట్ దగ్గర బిగిన్ అయినప్పుడు సో మన ఏ ప్రాంతానికి అయితే యోగాంధ్ర దగ్గర ప్రాంతానికి పిఎం గారు వచ్చేసరికి ఎంత టైం పడుతుంది అని తెలిపేందుకు కూడా మనం ఏంటంటే భిన్నాలు వాడడం జరుగుతుంటుంది. భిన్నాలు క్లియర్. నెక్స్ట్ అలాగే క్రీడల్లో స్కోరు, దూరం, అంటే స్కోరు ఎంత స్కోర్ వచ్చింది, ఎంత దూరంలో ఉన్నాడు, ఎంత గెలుపు, అంటే తేడాలు, అంటే అర పాయింట్లోనా పావు తేడాలో ఉన్నారా, ఇంకొక అర మార్కు కొట్టినట్లయితే కనుక అతని విజయం ప్రాప్తిస్తుంది, పావు మార్కు తేడాలో విజయం సాధించడం జరుగుతుంది. సో విజయానికి చాలా దూరంలో ఉన్నాడు, ఇలా ఆయన కొట్టిన సెంచరీలో 1/4 వంతు కొట్టినట్లయితే విజయం సాధించవచ్చు. ఇలా మాటలకు సంబంధించిన క్రీడల్లో కూడా మనకి ఏంటంటే ఈ పాయింట్స్ అనేవి కూడా మనకి చక్కగా అర్థమవుతాయి ఫ్రాక్షన్స్. ఓకే, విద్యలో గణిత సమస్యలను పరిష్కరించడము నిష్పత్తుల అనుపాతాల్లో కూడా వాడతారు. మ్యాథమెటిక్స్ కానీ ప్రపోర్షన్స్లో కానీ విద్యలో కూడా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఏవి? భిన్నాలు. ఓకే, ఇలా మనం ఏంటంటే గణిత సమస్యలు పరిష్కరించడానికి నిష్పత్తుల అనుపాతాల్లో కూడా మనకి ఈ ఫ్రాక్షన్స్ అనేవి మనకు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ పంచుకోవడంలో, అంటే ఆహారం పంచుకోవడం, డబ్బు వస్తువులను సమంగా విభజించడానికి గట్రా డెఫినెట్గా భిన్నాలు ఉపయోగపడతాయి. సార్ బాగానే ఉంది, సో సాధారణంగా ఫ్రాక్షన్స్ అంటే కనుక వంట చేసేటప్పుడు వాడతారన్నారు, కొనుగోళ్ళు డబ్బులు వ్యవహారాలు వాడతారు, నిర్మాణంలో కొలతలు తేడా వాడడం జరుగుతుంది. అంటే నిర్మాణంలో మా 1/2 ఇంచ్ మేకి తీసుకురా, 1 ఇంచ్ మేకి తీసుకురా, పావు అంగుళం మేకులు తీసుకురా, అప్పుడు ఇది బిగిస్తానండి అని చెప్పాడండి. అలాంటి నిర్మాణంలో సమయాన్ని తెలిపేందుకు గోడ, 6 అంగుళాల గోడ, 3 అంగుళాల గోడ ఇలా చెప్తూ ఉంటారు. సో సమయాన్ని తెలిపేందుకు అరగంట, క్రీడల్లో వాటిలో స్కోరు, విద్యలో పంచుకోవడం దగ్గర వాడతారు. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగంలో చేసేటప్పుడు అక్కడ 2 ప్రాంతాల మధ్య ఒక ఊర్లోనూ అనేకమైన సమస్యలు, ఉమ్మడి జలాలను పంచడము, భూమిని పంచడంటప్పుడు, వివాదాలు పరిష్కరించేటప్పుడు, సమస్యలను మనం అక్కడ సాల్వ్ చేయడానికో, ఇలా ఎన్నో రంగాలకి ఏంటంటే చక్కగా ఈ యొక్క ఫ్రాక్షన్స్ని మనం ఉపయోగించవలసి ఉంటుంది అని మీరు మనసులో పెట్టుకుంటే మనకి ఫ్రాక్షన్స్ అసలు కష్టమే కాదు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, మీరు పాలిటీ చదివేటప్పుడు సో రాజ్యసభ సభ్యులు 1/2 వంతు మంది, 1/3 వంతు మంది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సో వైదొలగడం జరుగుతుంది. అంతేకాకుండా ఎమ్మెల్సీ సభ్యులు ఎన్నుకోబడతారు. ఎమ్మెల్సీ సభ్యులు కొంతమంది ఎన్నుకోబడతారు, అంటే వాళ్ళని 1/3 వంతు మంది సభ్యులు ఎన్నుకుంటారు. సో లోకల్ గవర్నమెంట్ చేత 1/3 ఎన్నుకోబడతారు. సో గ్రాడ్యుయేట్స్ చేత 1/12 ఎన్నుకోబడడం జరుగుతుంది. అలాగే టీచర్స్ చేత 1/12. అలా మనకి ఏంటంటే మొత్తం సభ్యులు, అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు మొత్తం సభ్యుల సంఖ్యలో, అంటే ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 1/3 వంతుకు మించకూడదు. ఇలాంటి పాయింట్స్ మీరు అక్కడ అర్థం చేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఫ్రాక్షన్సే వస్తాయండి. అంటే ఇక్కడ నేను ఏం చెప్తానంటే, సో మ్యాథ్స్ స్టూడెంట్ కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కానీ, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ నువ్వు ఎక్కడో చోట ఇది వాడాలి, అవసరం వచ్చినప్పుడు అర్థం అవ్వాలి. కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఖచ్చితంగా అర్థం చేసుకుంటే ఈ థియరీ నీకు తెలిస్తే గ్యారంటీగా వాడేస్తావు. ఒకటి మ్యాథ్స్ స్టూడెంట్కి ఏంటంటే ఆ విషయం తెలిసిన తర్వాత ఫాస్ట్గా లెక్క కట్టేయగలగాలి. ఏ విషయం దగ్గర వాడాలో తెలిసిన దగ్గర తర్వాత ఆ విషయాన్ని, అంటే నువ్వు ఫాస్ట్గా లెక్క కట్టే విషయాన్ని ఏ విషయం దగ్గర వాడాలో ఫాస్ట్గా రావాలి నీకు. చాలా జాగ్రత్త పాయింట్లు 2 కూడా. ఓకే, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఏంటంటే ఈ భిన్నాలను తీసుకుని రాజ్యసభ దగ్గర, లెజిస్లేటివ్ కౌన్సిల్ దగ్గర ఎలా వాడతాము,
తెలియాలి. అలాగే మ్యాథ్స్ స్టూడెంట్కి సో ఈ ఈ విషయాలు మ్యాథ్స్ దగ్గర పాలిటీలో ఎక్కడ వాడతాము, ఎకానమీలో ఎక్కడ వాడతాము, జాగ్రఫీలో ఎక్కడ వాడతామని తెలియాలి. తెలిస్తే చాలా సులభం అయిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఇలా అంటే భిన్నాలు, ఫ్రాక్షన్స్, ఈ భిన్నాలు తీసుకున్నట్లయితే అల్టిమేట్గా వంటలు చేసేటప్పుడు కొనుగోలు, డబ్బుల వ్యవహారాలు, నిర్మాణాలు, కొలతలు, సమయాన్ని తెలిపేందుకు క్రీడల్లో స్కోర్స్లో, దూరము, గెలుపు గురించి విద్యలో, మన గణిత శాస్త్రం, పరిష్కారాలు, నిష్పత్తుల్లోనూ, పంచుకోవడంలో వాటిలో కూడా మనం ఏంటంటే సో వీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది భిన్నాలు. రైట్. దెన్ నెక్స్ట్ వన్ డిసిమల్స్, దశాంశాలకు సంబంధించిన విషయాలు. దశాంశాలు రైట్ చూడమ్మా. సో మనకి దశాంశాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు. దశాంశాలు తీసుకున్నట్లయితే డిసిమల్స్ అంటున్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే డిసిమల్స్ ఇక్కడ సాధారణ జీవితంలో మనం ఎక్కడ ఉపయోగించడం జరుగుతుంది, రేపు ప్రభుత్వ ఉద్యోగాల్లో దశాంశాలు ఎక్కడ ఉపయోగించాలి ప్రతి ఒక్క సిబ్బంది. అంటే ప్రభుత్వంలో ఐఏఎస్ నుంచి అటెండర్ వరకు ఖచ్చితంగా డిసిమల్స్ అనేవి తెలిసి ఉండాలి. సామాన్య జీవితం దగ్గర కూడా డిసిమల్స్ తెలియాలి. అయితే డిసిమల్ అనేది ఏదో పెద్ద లెక్కన అనుకోకూడదు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్. అయితే డిసిమల్ అనేది మనం ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ వాడతాము, పొలిటికల్ సిస్టంలో ఎక్కడ, ఎకానమీలో ఎక్కడ వాడడం జరుగుతుంది, సో అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎలా వాడడం జరుగుతుంది, జాగ్రఫీ దగ్గర ఎక్కడ ఉపయోగించడం జరుగుతుంది మనం, ఇలా అనేకమైన సందర్భాల్లో ఈ డెసిమల్స్ని ఎలా వాడుతున్నాం అనేసి తెలియాలండి. అంటే ఇప్పుడు వాణిజ్య ధరలకు సంబంధించిన అంటే ముఖ్యంగా ఎక్కడెక్కడ వాడడం జరుగుతుంది డెసిమల్స్, వాణిజ్యంలో, బ్యాంకింగ్ లావాదేవీల్లో, పొడి పదార్థాలు అవి కొలతల్లో, కాలంలో, వైద్యం దగ్గర, ఓకే వైద్యం దగ్గర, నెక్స్ట్ ఇంజనీరింగ్ మరియు నిర్మాణాల్లో ఉపయోగిస్తాము. ఫస్ట్ వాణిజ్యం. అంటే వాణిజ్యంలో మనకి ఏంటంటే కనుక ధరలు తీసుకుంటే బాటా రేట్ అంటాం. 220 రూపాయలు 80 పైసలు అంటాడు సాధారణంగా. సో ధరల దగ్గర వాణిజ్యంలో అంటే 10.50 అన్నాడండి, అంటే 10.5 రూపాయలు. అలాగే 99 రూపాయలు 99 పైసలు అన్నాడు. అంటే మనం ఏం చేస్తాం, 99 రూపాయలు 99 పైసలు అంటే ఒక పైసా తక్కువ 100 రూపాయలు. అప్పుడు మనం అయితే 100 రూపాయలైనా చేస్తాం, ఇదైనా చేస్తాం. ఓకే. డిస్కౌంట్లు మితమైన కొలతలు చూపడానికి ఉపయోగిస్తారు. 10% డిస్కౌంట్ వస్తుంది, సో 20% డిస్కౌంట్ వస్తుంది, 30% డిస్కౌంట్ వస్తుంది అనే వర్డ్ ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వ్యాపారాల్లో సో మనకి 7 రూపాయలు 80 పైసలు, 7 రూపాయలు 60 పైసలు, 6 రూపాయలు 75 పైసలు, ఓకే 75 పైసలు అంటే 0.5 అంటే 0.5%, 0.50% అంటాం. అలాగే బ్యాంకింగ్ లావాదేవీలో సాధారణంగా ఒకటి సగటు వ్యక్తి సో మీరు అప్పు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ వడ్డీ లెక్కించడం కోసం, ఖాతాలో నిల్వలు చూడడం కోసం వాడతారు. అంటే వడ్డీ లెక్కింపుల దగ్గర మనకు వాడేది ఏంటంటే అమ్మా సో మీకు బ్యాంకు వడ్డీ రేట్ ఎంత అంటే 11.5 అంటాడు, సో లేకపోతే 12% అంటాడు, 12.5% అంటాడు. అంటే ఈ విధంగా ఒక డెసిమల్ పాయింట్ చెప్పడం జరుగుతుంది. అంటే మనకి మీ బ్యాంక్ ఖాతా నిల్వలు సో ఆన్ అండ్ యావరేజ్ 250 రూపాయలు 75 పైసలు అంటాడు. సో 1000 రూపాయలు 50 పైసలు ఉంది అని ఇస్తాడు. బ్యాంకింగ్ లావాదేవీల్లో వాడడం జరుగుతుంటుంది డెసిమల్స్. పొడి పదార్థాల కొలతల్లో అంటే ఏదైనా ఒకటి వాడేటప్పుడు గ్రాములు అంటే 100 గ్రాములు ఇది, 200 గ్రాములు ఇది, 300 గ్రాములు ఇది. లీటర్లు వాడేటప్పుడు 1.5 లీటర్, 2.7 లీటర్స్, 5.5 లీటర్స్ ఇలా. అంటే మీరు సో కోకోకోలా కొంటున్నారు, లేకపోతే సో థమ్స్అప్ కొంటున్నారు, ఫ్యాంటా కొంటున్నారు, సో 1.5 బట్ ప్రైస్ ఈజ్ 1 లీటర్ ఓన్లీ, 5.5 లీటర్ ఈజ్ ఎక్స్ట్రా అన్నాడు. అదేనా అంటే 0.5 లీటర్ అనేది ఏంటంటే డెసిమల్స్లో చెప్పడం జరుగుతుంది. ఇలా కొలతలు. కాలాల్లో సెకండ్ కొలతల్లో వాడేటప్పుడు అర సెకండ్, 2 సెకండ్లు, ఓకే 1.75 అవర్స్ అంటాడు, 1.75 అవర్స్. సో అలాగే 2.5 సెకండ్స్ అంటాడు. ఇలా కాలాలు సెకండ్ల దగ్గర మనం ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. వైద్యంలో మందుల మోతాదు అంటే మనకి ఒక బ్లడ్ ప్రెషర్ సంబంధించిందో, షుగర్కి సంబంధించినప్పుడు సో మీరు ఏదైనా ఒక ట్యాబ్లెట్ చూసినప్పుడు సో ఇది 0.5 mg అంటే 5 mg ట్యాబ్లెట్, 5 mg ట్యాబ్లెట్, 10 mg ట్యాబ్లెట్ డిఫరెంట్గా ఉంటాయి. 0.5 mg, 2.7 ml లీటర్స్ మనకి
ఇంజనీరింగ్ మరియు నిర్మాణాల్లో కూడా మనకి ఏంటంటే దీన్ని ఉపయోగిస్తారు. పరిణామాలు ఖచ్చితంగా చూపించడానికి కూడా వాడతారు. అంటే ఇంజనీరింగ్ పరిణామాల్లో 5.25 మీటర్స్ అంటాడు. అంటే మీ యొక్క ఇల్లు యొక్క స్థలం యొక్క పొడవు వెడల్పులు చెప్పండి అన్నారు. అంటే సాధారణంగా మీ ఇంటి పొడవు వెడల్పులు మీటర్లో చెప్పగలరా? సో చెప్పగలగాలి డెఫినెట్గా. అంటే 5.25 మీటర్స్ అంటే 1 మీటర్లో ఇంచుమించు పావువంతు. అంటే మీ ఇల్లు ఎంత ఉందంటే ఇంచుమించు, మళ్ళీ అక్కడ యావరేజ్ వాడతారు అనమాట. ఆ యావరేజ్ వాడేటప్పుడు అంటే 5.25. సో ఏం లేదు సార్, 5 మీటర్స్ ఉంటుంది వెడల్పు, లేదా పొడవు 5 మీటర్స్ ఉంటుందండి అని చెప్పారు. ఇలా 5.25 అట్ 0.25 అనేది మనకి ఏంటంటే డెసిమల్స్ అండి. అయితే దశాంశాల ద్వారా సులభంగా చూపించవచ్చు. అంటే మనకి దశాంశాలను సులభంగా చూపించవచ్చు. అంటే 1/2 అన్నామనుకో 0.5, అలాగే 1 మనకి 3/4 అన్నామనుకో 0.75. ఏం లేదండి. ఇది నేను ప్రభుత్వ ఉద్యోగాల్లో గట్రా ఎక్కడ ఉపయోగిస్తారో చెప్తాను. ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాడు, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. సో వాడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక సైట్ ఉంటే ఆ సైట్ని 3 అన్నదమ్ములు పంచిన తర్వాత ప్లాన్లు పెట్టుకుంటే ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్లాన్లో సైట్ బాగా వచ్చిందా లేదా అని చెప్పి డాక్యుమెంట్ని, వీళ్ళు రాసుకున్న డాక్యుమెంట్ని దీన్ని కంపేర్ చేయాలంటే డెఫినెట్గా మనకి డిస్మల్స్ రూపంలో తీసుకోగలగాలి. ఓకే, అలాగే సో 1 ఎకరా భూమిని 4 అన్నదమ్ములు పంచుకోవాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా డిస్మల్స్లోనే అక్కడ ఏంటంటే దీని లెక్క తేలుతుందండి. అంటే ఏంటి, డెఫినెట్గా మన మన వాళ్ళకి సంబంధించిన ఎకరాలు ఎన్ని సెంట్లు వచ్చినప్పుడు 0.001 లేదా 0.35 ఇలా. సో మనకి యావరేజ్ మనకి సెంట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అక్కడ డెసిమల్సే వాడడం జరుగుతుంది. అలాగే సో మనకి ఒక పనిని ఎగ్జిక్యూట్ చేసినట్టు మనకి రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళడానికి చంద్రయాన్ ఎంత టైం పట్టింది. బ్యాంకింగ్ లావాదేవీల్లో వడ్డీ రేటు, అంటే వడ్డీ రేటు పెంచడం, రెపో రేటు, రివర్స్ రెపో రేటు వల్ల దేశంలో ఆర్థిక అభివృద్ధి ఎలా జరుగుతుంది అని చెప్పేటప్పుడు, వాణిజ్యంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేటప్పుడు, ఇలా అనేక కోణాల్లో ఈ డిస్మల్స్ అనేవి ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ డిస్మల్ టాపిక్స్ అనేవి, అంటే దశాంశాలకు సంబంధించినవి అనేవి ప్రతి చోట మనం నిత్యం చూస్తూ ఉంటాం. అది ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఎక్కడెక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అనేది ముఖ్యమైనది. గత 6 నెలలకి ఇప్పటికీ సో 70.5% పెరిగిన జిఎస్టీ వసూళ్ళు అన్నాడు హిందూ పేపర్. అంటే పెరిగిన పర్సంటేజ్ ఎంత అని మనకి అప్పటికి ఇప్పటికీ పెరిగిందని లెక్క కట్టేటప్పుడు దశాంశాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఓకే, నెక్స్ట్ రిమైండర్ థియరమ్స్. అంటే రిమైండర్ థియరమ్స్ అని చెప్తాం. శేష సిద్ధాంతాలు అంటే నెంబర్ సిస్టంలో రిమైండర్ థియరమ్స్ అని ఒక సిద్ధాంతం, శేష సిద్ధాంతం. ఈ శేష సిద్ధాంతాన్ని తీసుకున్నట్లయితే కనుక శేష సిద్ధాంతాన్ని ముఖ్యంగా సో మనం వాడే పార్ట్స్ ఎక్కడెక్కడంటే బహుపది భాగాకారంలో సులభం. అంటే బహుపదులు అనేక ఉన్నప్పుడు సులభంగా చేయడం, బహుపది శూన్యంగా ఉన్నప్పుడు ఎలా చేయాలి, అలాగే బహుపది విలువ తెలుసుకోవడానికి వాడడం జరుగుతుంది. అలాగే ఫ్యాక్టర్ థియరమ్స్ని ఆధారంగా చేసుకుని ఉపయోగిస్తాం. బహుపది భాగాకారంలో సులభము అంటే పెద్ద బహుపదిని చిన్న బహుపది భాగించేటప్పుడు, అంటే పెద్దదాన్ని చిన్నతో భాగించినప్పుడు త్వరగా శేషం రిమైండర్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎంత రిమైనింగ్ మిగిలిపోయింది అంటే 3 వాటాలు వెయ్యిగా సో ఇంకా మిగిలిపోయింది కొంత ఉండదు. సో ఎంత 0.5 ఈక్వల్గా పంచగా ఎంత మిగిలిందండి అన్నాడు. ఈక్వల్గా సమానం, ఆయనకి 33.3 సెంట్లు, ఇతనికి 33 సెంట్లు వస్తగా మిగిలింది ఎంత రిమైండర్. ఆ రిమైండర్ మళ్ళీ పంచడం ఇలా. సో ఈ బహుపది భాగాకారంలో సులభంగా చేయడం శేష సిద్ధాంతం. అంటే మిగిలిన దాన్ని పర్ఫెక్ట్గా పంచడం ప్రభుత్వ ఉద్యోగంలో చాలా ఇంపార్టెంట్. ఈ మిగులు ధనాన్ని పంచడం కానీ ఇతర విషయాల్లో కానీ. అలాగే బహుపది శూన్యం తెలుసుకోవడం, అంటే బహుపది శూన్యం కావడం కోసము ఫ్యాక్టర్ ఏ = 0 అయితే x - a అనేది బహుపదిలో ఒక గుణకమై ఉంటుంటే అనే విషయం తేల్చవచ్చు. అలాగే బహుపది విలువలు తెలుసుకోవడానికి ఏదైనా బహుపది x = పరిమాణం ఉంచితే శేషాన్ని నేరుగా కనుగొనవచ్చు. ఇది తక్కువ సమయంలో ఫలితం ఇస్తుంది. అంటే చాలా ఫాస్ట్గా సో మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 0 రావాలి క్యాలిక్యులేషన్. ఆ 0 రావడమే శేష సిద్ధాంతం అని చెప్తాము. అంటే సో దీన్ని ఇంకా బాగా చెప్పాలి అన్నప్పుడు ఏంటంటే భారతదేశంలో 148 కోట్ల జనాభా, 148 కోట్ల మందికి
సో కావలసిన పోలీసులు ఎంతమందే ఉన్నారు, వైద్యులు ఎంతమందే ఉన్నారు, హైకోర్టు జడ్జిలు ఎంతమందే ఉన్నారు, సో అని నర్సెస్ ఎంతమందే ఉన్నారు అని చెప్పినప్పుడు మనం సో దాన్ని శాసనం తీసుకురావడానికి బహుపదులు మల్టీగా ఆలోచించడానికి కూడా మనం వీటిని చక్కగా ఉపయోగించుకోవడం జరుగుతుంటుంది అన్నమాట శేష సిద్ధాంతం. ఓకే, సో బహుపది విలువలు తీసుకోవడం. అలాగే ఫ్యాక్టర్ థీరమ్స్కి ఆధారం. శేష సిద్ధాంతం ద్వారా ఫ్యాక్టర్ థీరమ్స్ సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక బహుపదికి గుణకం కనుక్కోవడంలో ఇది కీలకము. ఒక బహుపదికి గుణకం అంటే ఎంత పెడితే ఎంత జరుగుతుందని చెప్పే విషయానికి కూడా చాలా కీలకంగా చెప్తాం. దీన్ని రిమైండర్ థియరమ్ అని కూడా పిలుస్తారు శేష సిద్ధాంతం. అలాగే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఉపయోగిస్తారు. అంటే తరచూ పరీక్షల్లో, అంటే ఎగ్జామ్ వాటిలో పరీక్షల్లో సో పొలినోమడి అండ్ డివిజను ఫ్యాక్టరైజేషన్ ప్రశ్నలో శేష సిద్ధాంతం ఉపయోగపడుతుంది. ఎంతతో డివిజన్ చేయొచ్చు, ఎంత ఫ్యాక్టర్స్ మారుతాయి, బహుపదానికి కొన్ని విలువలు ఉంచి శేషం వేగంగా తెలుసుకోవడానికి ముఖ్య ప్రయోజనము. బహుపదానికి కొన్ని విలువలు ఉంచి శేషం వేగంగా తెలుసుకోవడానికి ముఖ్య ప్రయోజనము. అంటే మనం బాగా చెప్పాలి అంటే కనుక రిమైండర్లో శేషం వేగంగా అంటే ఎంత మనం పంచుకోవడానికి సున్నా అనేది డెఫినెట్గా మనం ఏంటంటే ఉపయోగించుకునే ఒక అంశంగా చెప్తామండి. ఇది రిమైండర్ థీరం. అంటే సింపుల్గా సార్ రిమైండర్ థీరము శేష సిద్ధాంతం అనేది ఏంటి, ఒక భూమిని కానీ అంటే ప్రభుత్వ ఒక భూమి కానీ ఒక ఫండ్ కానీ అంటే లేటెస్ట్గా ఏంటి మొత్తం దేశవ్యాప్తంగా వసూలైన జిఎస్టీ మొత్తం జనాభా పంచినప్పుడు శేషం ఎంత వస్తుంది, అందులో శేషం వచ్చేదంతా మళ్ళీ పంచుకుంటూ వెళ్తే జీరో తీసుకురావాలి చివరికి. లేదా ఏదో ఒక ఫ్యాక్టర్ కారణంగా ఒకరికి ఎక్కువ, ఒక రాష్ట్రానికి ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. అలా దేశంలో జిఎస్టీ వసూలు అందరికీ సమానంగా పంచుతున్నారా, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విషయాలు, కార్పొరేట్ ట్యాక్స్ సంబంధించిన విషయాలు, సో తలసరి ఖర్చుకు సంబంధించిన విషయాలు, ఎన్నో విషయాలు ఏంటంటే మన శేష సిద్ధాంతం ద్వారా ప్రూవ్ చేయడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఇది ఒక సమ్లో మొత్తం అన్నిటి సమ్స్లో కూడా వీటిని మీరు ఒకటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక లెక్కలో ఒక నెంబర్ బేస్డ్ చాప్టరు, ఒక లెక్క మొత్తం నెంబర్ బేస్డ్ ఒక చాప్టర్ వస్తే ఒకే చాప్టర్లో మనకి సో ఎల్సిఎం, హెచ్సిఎఫ్, యావరేజెస్, మనకి ఫ్రాక్షన్స్, డిసిమల్స్, రిమైండర్ థియరం కూడా కలిపిన ఒక లెక్క ఉండొచ్చు ఒక్కొక్కసారి. అంటే దాన్ని ఫాస్ట్గా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చేయాలి. ఆ ఫాస్ట్ స్టెప్కి ఆ థియరిటికల్ అప్రోచ్ డెఫినెట్గా మనకి ఏంటంటే తెలిసి ఉండాలి. ఇది రిమైండర్ థియరమ్స్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ సో 8th వన్ సార్డ్స్ అండ్ ఇండిసెస్. కరణాలు ఘాతాంకాలు అంటాము. కరణాలు ఘాతాంకాలు. ఈ కరణాలు ఘాతాంకాలు అంటే అంకగణితంలో ఉపయోగించడం జరుగుతుంది. అంకగణితం సార్ట్స్ ఖచ్చితమైన విలువను ప్రదర్శించడానికి ఉపయోగించేవే సో మనకి సార్ట్స్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్ √2, √3, √5 అంటాం. సార్ట్స్ అంటే స్క్వేర్ రూట్లు. సో అలాగే మనకి ఇతర స్క్వేర్ రూట్లతో పాటు క్యూబ్ రూట్స్ వంటి ఖచ్చితమైన విలువలను సార్ట్స్ రూపంలో చేయడం వల్ల గణనలో ఖచ్చితత్వం ఉంటుంది. అంటే క్యాలిక్యులేషన్కి సంబంధించిన దాంట్లో ఖచ్చితమైన విలువలకి ప్రదర్శించడం కోసం సార్ట్స్ వాడతారు. ఓకే, సో సార్ట్స్ అంకెలను మనకి గణనం సులభంగా చేయడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. అంకెల్లో అంటే సార్ట్స్ ఉపయోగించి పెద్ద సంఖ్యలను సులభంగా లెక్కించవచ్చు. పెద్ద నెంబర్ని చాలా ఈజీగా లెక్క కట్టడానికి కూడా మనకి సార్ట్స్ ఉపయోగిస్తారు. అంటే పెద్ద నెంబర్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం. అంటే వాస్తవిక జీవితంలో సార్ట్స్ అప్లికేషన్స్లో, నిర్మాణాల్లో వాడతారు, భౌగోళిక కొలతల్లో వాడతారు, శాస్త్ర పరిశోధనలో వాడతారు, ఖచ్చితమైన కొలతలు చూపించేందుకు ఉపయోగించడం జరుగుతుంది. అంటే నేను ఇక్కడ ఏం చెప్తానంటే సార్ట్స్ అనేవి ఇండియా మ్యాప్ ఒకటి చూసుకుని ఇండియా మ్యాప్లో ఇక్కడ ప్రతి ఇంచుని ఓకే ఎవ్రీ ఇంచుని మీరు ఒక 2 కిలోమీటర్స్ అనుకుని క్యాలిక్యులేట్ చేసుకోండి అన్నాడు. 1 ఇంచ్ = 1 km అని అనుకోండి అన్నాడు. ఈజ్ అ సార్ట్స్. అంటే మీరు ఒక మ్యాప్ చూసినప్పుడు ఆ విధంగా ఆలోచించడం జరుగుతుంది. అలాగే భౌగోళిక కొలతలో, నిర్మాణాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అంకగణితంలో ఉపయోగిస్తారు, పెద్ద నెంబర్ని సింపుల్గా చేయడానికి ఉపయోగపడతారు. మన కన్స్ట్రక్షన్స్లోనే మనకి జియోగ్రాఫికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో, సైన్స్ రీసెర్చ్ యాక్టివిటీస్లో బాగా ఉపయోగించేది సార్ట్స్. నెక్స్ట్ ఇండిసెస్ ఉపయోగం. పునరావృత గుణింతాన్ని సులభంగా రాయడము. అంటే పునరావృత గుణింతాన్ని సులభంగా రాయడము. ఉదాహరణ సో మనకి 2⁵ అంటే 2⁵ వాడేటప్పుడు
2a అని ఇలా పెట్టుకుంటూ వెళ్తాం మనం. అంటే బలమైన సంఖ్యలను సరళీకరించడం, పెద్ద నెంబర్ని ఏంటంటే సింపుల్గా చేయడం, పెద్ద సంఖ్యను సులభీకరించడం చేయడం జరుగుతుంది. అంటే పెద్ద సంఖ్యను చిన్న రూపంలో చూపించడానికి ఉపయోగపడేది ఇండిసెస్. అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే లెక్క సాధారణంగా మనకి ఎస్ఎస్సి ఆర్ఆర్బి వాటిలో చాలా పెద్ద నెంబర్ ఉన్నప్పుడు దాన్ని సింప్లిఫై ఎలా చేసుకోవాలి అని మీకు వస్తే రేపు ఉద్యోగాల్లో గట్రా పెద్ద పెద్ద జనాభా లెక్కలో లేకపోతే కనుక ఏదైనా డిస్ట్రిబ్యూషన్ ఫండ్స్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఉపయోగపడుతుంది. అంటే బలమైన సంఖ్య సరళీకరణ గణిత సంబంధిత నియమాల్లో ముఖ్యమైనవి. అంటే మ్యాథమెటిక్స్లో ఉపయోగిస్తారు, ఫిజిక్స్లో ఉపయోగిస్తారు, కెమిస్ట్రీలో ఉపయోగిస్తారు. అంటే తక్కువ టైంలో పెద్ద లెక్కలు చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. తక్కువ టైంలో పెద్ద లెక్కలు చేయడానికి ఉపయోగపడేదే మనకి ఏంటంటే ఇండిసెస్ అంటాము. తక్కువ టైంలో పెద్ద లెక్కలు చేయడానికి ఉండేవి ఇండిసెస్. నెక్స్ట్ వాస్తవిక జీవితంలో ఇవి బాగా ఎక్కడ ఉపయోగపడతాయి? బ్యాంకింగ్ వడ్డీ లెక్కలు, అలాగే జనాభా పెరుగుదల లెక్కల దగ్గర, జనాభా లెక్కలు, బ్యాంకింగ్ వడ్డీ లెక్కలు, కంప్యూటర్ సైన్స్ డేటా స్టోరేజ్ దగ్గర, లెక్కల్లో విస్తృతంగా ఉపయోగపడతారు. సార్ట్స్ మరియు ఇండిసెస్ అంకగణితంలో ఖచ్చితమైన విలువలు, యాక్యురేట్ వాల్యూస్ రావడం కోసం ఏంటంటే సార్ట్స్ అండ్ ఇండిసెస్ను ఉపయోగిస్తారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఖచ్చితమైన విలువ చెప్పడానికి సార్ట్స్ వాడితే, పునరావృతంగా వచ్చే అంశాలను వాడడం కోసము రాయడం కోసము కూడా ఇండిసెస్ను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సో ఇస్ అ ప్రాక్టికల్. దెన్ అనదర్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది లాస్ట్, నెంబర్ బేస్డ్ సిస్టంలో సింప్లిఫికేషన్, సరళీకరణలు అంటున్నాము. ఈ సరళీకరణల యొక్క ఉపయోగాలు, లెక్కలు సులభతరం అవుతాయి. అంటే నేను ఇక్కడ చెప్పాను కదా, నేను మ్యాథమెటిక్స్ చెప్పలే, థియరీ చెప్తున్నా. అంటే చాలా పెద్ద అంశాన్ని సింపుల్గా చేసేయడమే సరళీకరణ అంటారండి. అంటే పెద్ద పెద్ద నెంబర్లను సింప్లిఫై చేసుకుంటూ రావడమా, పెద్ద డిస్కౌంట్ని లీస్ట్ డిస్కౌంట్ చేయడమా, పెద్ద భిన్నాన్ని చిన్న భిన్నం తీసుకురావడమా. ఓకే, సో పెద్ద జరిగిన పురోగతిని సింప్లిఫై చేసుకురావడమా, ఇవన్నీ కూడా అంటే లెక్కలు సులభతరం అయిపోతాయి. అంటే పెద్ద క్లిష్టమైన లెక్కలను చిన్నగా మార్చి సులభంగా మార్చేయచ్చు, సమయం ఆదా అయిపోతుంది, టైం అంతా సేవ్ అయిపోతుందండి. అంటే సరళీకరణ అనేది లెక్కలు త్వరగా చేయగలుగుతాం, సమయం కూడా చాలా సేవ్ అయిపోతుంది సింప్లిఫికేషన్స్. అంటే అసలు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అనేది రావడం అనేది సింప్లిఫికేషన్ బట్టి ఉంటుందండి. వేగవంతంగా ఎగ్జామ్ ముగించి సక్సెస్ రావడానికి సింప్లిఫికేషనే మనకు అవసరము. ఓకే, సో పరిష్కారం కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు. సరళీకరణ లెక్కలు స్పష్టమైన సులభమైన సమాచారాన్ని ఇస్తాయి. చాలా సులభమైన సమాచారాన్ని అంతా కూడా లెక్కలు ఇవ్వడం జరుగుతాయి. దైనందిన జీవితంలో ఇది ఉపయోగము. నిత్య జీవితంలో మనకి సింప్లిఫికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలండి. సింప్లిఫికేషన్స్ అన్నమాట దైనందిన జీవితంలో. అంటే కొనుగోళ్ళు, డబ్బు లెక్కలు, వేగంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు చాలా ఉపయోగపడుతుంది. ప్రతిభా పరీక్షల్లో కూడా అనివార్యము. ఈ పోటీ పరీక్షల్లో సమయం మితంగా ఉండడంతో సరళీకరణ చాలా ముఖ్యమైన నైపుణ్యము. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక పెద్ద నెంబర్ని సింప్లిఫై చేసుకోవడం, తదుపరి గణిత కార్యకలాపాలు, తదుపరి గణిత చర్యలు సపర్యంగా మారుతుంది. అంటే నెక్స్ట్ లెక్క వేసుకోవడానికి చాలా సింప్లిఫై చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే పెద్ద నెంబర్ని చిన్న నెంబర్గా మార్చేసుకుంటే చిన్నగా లెక్క క్లోజ్ చేసి పెద్ద నెంబర్కి అప్లై చేసేయచ్చు అనమాట. పూర్తిగా అర్థమవుతుంది. క్లిష్టమైన లెక్కలను సరళీకరణ చేయడం ద్వారా వాటి అర్థం సులభంగా మారుతుంది. అంటే గణితము చాలా వేగవంతంగా రావడానికి, సులభంగా రావడానికి, ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఏంటంటే సరళీకరణలు ఉపయోగపడతాయి. అంటే నీ సరళీకరణ చేసుకుంటే ప్రతి నెంబర్ సిస్టమ్ మొత్తం అంతా సరళీకరణ చేసుకోవడమే. అంటే 100లో 1/4 వంతనగా అన్నాడు. ఎంత పర్సెంట్? 25%. 100లో 25% అంటే ఎన్నో భాగము? 1/4. ఇలా అటు మార్చుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. పెద్ద నెంబర్ స్క్వేర్ రూట్లతో మార్చేసుకోవడం, అంటే స్క్వేర్స్ 5 స్క్వేర్ ఎంత, 10 స్క్వేర్ ఎంత, ఇలాగనమాట. అంటే సో 1000 మనం లేదా సో 10⁵ వేసుకున్నాం, దాన్ని సింప్లిఫై చేసేసుకోవడం, నెంబర్ వేసుకుని ఇలా చాలా చక్కగా ఏంటంటే సరళీకరించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశంగా చెప్తాము. ఓకే, ఇవి సెక్షన్ ఏకి సంబంధించిన నెంబర్ సిస్టమ్ అండి. నెంబర్ సిస్టమ్ అంటే దాని మీదే మెజారిటీ విషయాలన్నీ కూడా మనకి ముడిపడి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇక
పర్సంటేజ్కి సంబంధించిన విషయాలు. అంటే పర్సంటేజ్ సంబంధించిన విషయాలు మనకేంటి, సో ఎంత శాతం ఒక ధర పెరిగింది, ఎంత శాతం తగ్గింది, ఎంత పెరిగింది, భారతదేశంలో పన్నులు గతం నుంచి ఇప్పటికి ఎంత పెరిగే పన్ను రేటు, రామాయణ కాలం నుంచి నేటికి ఎంత పెరిగింది, కౌటిల్యుడు ఎంత చెప్పాడు, ఎంత శాతం పన్ను మనకి ఎన్ని వేశారు, ఎన్నో వంతు పన్ను వేశారు, ఇవన్నీ కూడా. ప్రాఫిట్ అండ్ లాస్, ఒక పని ప్రభుత్వం చేయడం వల్ల పెరిగినది ఎంత, తగ్గింది ఎంత. సో అలాగే డిస్కౌంట్ తగ్గింపు, భారతదేశ ప్రభుత్వము సో దాని సబ్సిడీలు ఇవ్వడం కోసం సబ్సిడీ ఇవ్వడము, డిస్కౌంట్గా ఎంత ఇవ్వడం జరుగుతుంది. సో ఒక సిలిండరు, పెట్రోలు, డీజిల్ ఇలా అన్నీ కూడా. సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీకి సంబంధించిన విషయాలు. అంటే ఇవి కూడా మళ్ళీ నెంబర్స్తో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ పెరిగింది, ఎంత తగ్గింది అనే విషయాలు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అనే విషయాలు. ఇన్స్టాల్మెంట్స్ వాయిదాలు. సో ఒక వ్యక్తి అప్పు తీసుకుంటే ₹1,00,000, అది ఒక 100 వాయిదాలుగా నెలకి ఒక్కంటికి ఇంత చెల్లించాలి, 100 వాయిదాలుగా చెల్లిస్తే ఎంత. ఇలా మనం వాటిని ఇన్స్టాల్మెంట్లో లెక్క పెట్టినప్పుడు మొత్తం పర్సంటేజ్ టాపిక్ అంతా ఇక్కడ ఉంటుందండి, మెజారిటీ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ సెక్షన్ సికి సంబంధించిన విషయాలు. అంటే సార్ భారత ప్రభుత్వ ఉద్యోగంలో సివిల్ సర్వీస్ గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినలో నిత్యం ఇక్కడ ఇంత పర్సెంట్, అంటే ఇందాక మనం డిస్మల్ చేద్దాం, ఇక్కడ మళ్ళీ పర్సంటేజ్. ఆ డిస్మల్స్లో రెపో రేట్ ఎంత శాతం పెరిగింది, రెపో రేట్ ఎంత తగ్గింది, బ్యాంక్ రేట్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది. సో భారత ప్రభుత్వం మనకి సో పలానా విదేశాలను దిగుమతి చేసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ వచ్చింది, సో మనం స్వయంగా తయారు చేసుకోవడం వల్ల ఇంత లాభం వచ్చింది, సో దిగుమతి వల్ల ఇంత నష్టపోతున్నాం, పెట్రోలియం వల్ల దిగుమతుల వల్ల ఇంత నష్టపోతున్నాము. సో ఇలా మనం ఏంటంటే అవి తీసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే సెక్షన్ సి. సో సెక్షన్ సి అంతా నిష్పత్తి ఆధారిత అధ్యాయాలు, రేషియోస్, నిష్పత్తులు. అంటే సో వాటికి సంబంధించిన 1:2:3 నిష్పత్తి. ప్రపోర్షనేట్ అంటే వచ్చిన లాభం ఎలా పంచుకోవాలి, భాగస్వామ్యానికి సంబంధించిన విషయాలు, వయసుకి సంబంధించిన విషయాలు. సో పుట్టిన అమ్మాయికి తల్లికి 14 సంవత్సరాలు తేడా. మళ్ళీ ఇది రీజనింగ్ దగ్గర అప్లై అయ్యే ఒక ఇంపార్టెంట్. అంటే దీని ఒక్కొక్క టాపిక్కు చాలా వివరంగా నేను ఇందాక చెప్పినట్టుగా చెప్తే మీకేంటంటే చాలా డీటెయిల్గా అప్లికేషన్తో ఇంకెక్కువ వస్తుంది. అంటే మనం ఎక్కడైనా నెక్స్ట్ దాంట్లో ఏంటంటే కొద్దిగా వివరించడం అనేది చేసుకుందాం ఎక్కడైనా. కానీ థియరిటికల్ అప్రోచ్ని ప్రాక్టికల్ వచ్చేప్పుడు అలాగా మన ఫ్యాకల్టీ వాటిని వివరిస్తారు కాబట్టి నేను చెప్పట్లేదు. టాపిక్స్ ఏముంటాయి అనేది మాత్రం డిస్కస్ చేయడం కోసం, దీని థియరీని బిల్డప్ చేయడం కోసం మీకు ఇది చెప్తున్నానండి. అంటే టైం అండ్ వర్క్, కాలము మరియు పని చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో పని చేయించుకోవాలన్నా, లేకపోతే కనుక ప్రభుత్వ పనులు చేయాలన్నా, ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా ఖచ్చితంగా కాలము మరియు పని చాలా ఇంపార్టెంట్. ఎంత కాలంలో పూర్తి చేయాలనేది చాలా ఇంపార్టెంట్, ఎంత సమయంలో పూర్తి చేయాలి. సో ఆ వర్క్ కంటిన్యూ చేస్తే జీతం వస్తే ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, పోలవరం ప్రాజెక్ట్స్. సో ఈ పైప్స్ అండ్ మనకి సట్సర్స్ అంటే గొట్టాలు, సో తొట్టెలు. అంటే ఏదైనా మనం ఏంటంటే పోలవరం నుంచి గేట్లు ఎత్తితే నీరు ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఎంతలోపు ఆ వాటర్ నిండిపోతుంది, సో ఎంత అవకాశం ఉంటుంది, ఎంత పర్సెంట్ ఎన్ని టీఎంసీలు వాటర్ వెళ్ళిపోయింది, ఎన్ని టీఎంసీలు మిగిలింది. ఇలా మనం ఏంటంటే భూమి ఎంత శాతం మన సాగులో భూమి ఉంది, ఎంత శాతం ఇంకా మనకి కమతాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇలా చాలా ప్రాక్టికల్గా ఎకానమీ వాటిల్లో, సో జాగ్రఫీ ఆస్పెక్ట్స్లో, సో మనకి ఈ యొక్క భారతదేశంలో నీటి పంపిణీ విషయాల్లో నిష్పత్తి ఆధారిత అధ్యాయాలు చాలా ముఖ్యమండి. అలాగే స్పీడ్ అండ్ టైం డిస్టెన్స్ అని చెప్తున్నామండి. వేగము, కాలము, దూరము. అంటే మన జీవితంలో కూడా ఏ పని చేయాలన్న వేగము, కాలము, దూరం అనేది చాలా చాలా అవసరం. ప్రభుత్వ ఉద్యోగాల్లో సో ఇప్పుడు మనకి స్పీడ్ అండ్ టైం అండ్ డిస్టెన్స్ అంటే వందే భారత్ ఎంత దూరంలో ప్రయాణం చేస్తుంది, ఎంత సమయం ఉంది, ఇంకా ఎంత పెంచవచ్చు, సో ఎంత కిలోమీటర్ల వేగం పెంచవచ్చు. అలాగే యావరేజ్ స్పీడ్కి సంబంధించిన సగటు వేగం ఎంత, సో రిలేటివ్ స్పీడ్ ఎంత వస్తుంది, ట్రైన్స్ వెళ్ళడము రావడము. అలాగే రేసెస్ అండ్ గేమ్స్ పందాలు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ పడవలు, ప్రవాహాలు, మిక్సర్స్ మిశ్రమలు, ఎలిగేషన్ కలగలుపు. సో ఈ కలిపితే మొత్తం ఏంటంటే ఈ స్పీడ్ని, డిస్టెన్స్ని, యావరేజెస్ని, రేషియోని, ప్రపోర్షన్స్ అన్నీ కూడా కలిపేస్తే అలా వస్తుంది. అంటే దీన్ని ఒక మోడల్ ఆఫ్ టాపిక్ చెప్పినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. యాక్చువల్గా ఎంత టైము మనకి తీసుకోకుండా ఉండడం కోసం ఏంటంటే మీకు సిలబస్ని ఐడియా ఇవ్వడం కోసం, థియరీని బిల్డప్ చేయడం కోసమే చెప్పేది. అలాగే సెక్షన్ డి, అలాగే ఇందులో మెన్సురేషన్ క్షేత్రగణితము. అంటే క్షేత్రగణితం అంటే ఇల్లు ఉన్నప్పుడు ఏంటంటే ఏ కోణంలో ఉంది, ట్రిగనామెంట్రీ,
మెన్సురేషన్. సో ఈ మెన్సురేషన్కి సంబంధించిన ట్రిగ్నామెంట్రీ రెండు కాంబినేటెడ్. అంటే ట్రిగ్నామెంట్రీలో మన గోడ ఎటు కట్టాలి, ఎటువైపు కట్టాలి, ఎంత హైట్ వస్తుంది, మన స్థలం ఎలా ఉంది, ఏ డిగ్రీలో ఉంది, ఏ ఆకారంలో మన స్థలం ఉంది, సో ఇవన్నీ చెప్పేటప్పుడు ట్రిగ్నామెంట్రీ అది కూడా ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ సంబంధించిన ఈ గూగుల్ మ్యాప్స్ అవి తయారు చేయడం. హైట్ అండ్ డిస్టెన్సెస్, కొండ ఎక్కడ వచ్చింది, కొండ దిగువ ఎలా వచ్చింది, లోతైన మన కాలువలు ఎలా వచ్చాయి, కాలువ ఎంత రావడం జరిగింది, బహుభుజాలు, సో పొలగనికి సంబంధించిన విషయాలు, పొలగన్ జామెంట్రీ రేఖాగణితము. సో ఈ రేఖాగణితంలో మనకి ఏంటంటే ఆర్కిటెక్చర్ నియమాలు గట్రా ఉపయోగపడతాయి. వైశ్లేషిక రేఖాగణితము, కోఆర్డినేట్ జామెంట్రీ అంటారు. అంటే జామెంట్రీని అనాలిసిస్ చేయడం, ఎందుకు ఇలాగా తక్కువ ప్రపోర్షనేట్ చేశారు, ఎక్కువ ప్రపోర్షనేట్ చేయడం, అంటే జగనన్న ఇల్లులకు సంబంధించిన ఇలా ఎందుకు మనకి డిజైన్ చేయవలసి వచ్చింది, రోడ్డు ఎంత డిస్టెన్స్ ఎందుకు ఇచ్చారు. ఓకే, ఇలా వైశ్లేషిక రేఖాగణితము, బీజగణితము, స్టాటిస్టిక్స్, అలాగే పూర్వపబ్లిక్ సంభావ్యత, పెర్మిటేషన్ అండ్ కాంబినేషను, క్వాడ్రాటిక్ ఈక్వేషను, లీనియర్ ఈక్వేషను, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇదంతా మొత్తం మన విషయాల్ని చాలా సులభంగా ఒక అనలైటికల్ చాప్టర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా విశ్లేషణ చేసుకోవాలని చెప్పేదే అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అండి. అంటే ఇక ఈ సబ్జెక్ట్ సంబంధించిన వాటిలో వివరాలు, అంటే ఎప్పుడైనా నేను ఇక్కడ థియరిటికల్గా ఒక సబ్జెక్ట్ని ఎన్ని విధాలుగా ఆలోచించవచ్చో చెప్పేటప్పుడు నేను విడిగా మళ్ళీ చాప్టర్స్ సంబంధించిన విషయాలు మాట్లాడడం జరుగుతుంది. ఇది మనకి అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన విషయాలు. సో ఓన్లీ ఇంట్రడక్షన్ అండ్ థియరిటికల్ అప్రోచ్. అంటే మన ఫ్యాకల్టీ సబ్జెక్ట్ మాట్లాడతారు, నేను థియరీని బిల్డప్ చేయడం కోసం ఈ విషయాన్ని చెప్పడం జరిగిందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ, విశాఖపట్నం.